ఎస్ సార్. ఎక్కడ అయితే ఏ అయితే రాముడు సార్ ఈ అలాగే రెండు పర్సనాలిటీస్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఒకళ్ళకేమో ఖచ్చితంగా యుద్ధంలో గెలవాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి ఇజ్రాయెల్కి. అండ్ అసలు ఇంకొకళ్ళకి అంటే ట్రంప్కి ఆ యుద్ధాన్ని ఎలా అయినా ఆపేసి తానే పెద్ద గ్లోబల్ లీడర్నని, ప్రపంచ శాంతిని కోరుకునేవాడిని అనేటువంటి పేరు కొట్టేద్దాం అనేటువంటి ఉద్దేశంలో ఈయనున్నాడు. సో అంటే వీళ్ళిద్దరికీ పొసగకపోవడం అనేది కంటిన్యూ అయితే పరిస్థితి ఏమిటంటారు? ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితి ఏమిటి? రమణ గారు మంచి ప్రశ్న. ప్లస్ ప్లస్ కలిసి ఏమవుతుంది తెలుసు, మైనస్ అవుతుంది కదా. అవును, మైనస్ మైనస్ కలిసి ప్లస్ అవుతుంది. అవును. ఇప్పుడు ఇద్దరు నియంత్రణ ఒక రకంగా చెప్పాలండి. అమెరికా పార్టీ అమెరికా నియంత చెల్లదు కానీ నియంత్రణ ఏది అధ్యక్షుడు కనుక ఇద్దరు నియంత్రణ మధ్యన ఈ పోరాటం ఏమవుతుందంటే ఇద్దరు ఓడిపోతారు, చెరొక పడిపోతారు. నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే ఇజ్రాయెల్ తన మాట వినలేదు అనుకుంటే అక్కస్ పెరిగినా కొద్దీ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గతంలో నాటో కూటమిని హర్మజ్ జలసంధిలో మనం మోహరిద్దాం, మీరు అందరు రాండి కలిసి రండి అంటే మీ యుద్ధంలో మేమేది కలిసి వస్తామన్నారు కదా. అవును, అవును. అదేగా నాటో జరిగింది. కూటమి కానీ మన నాటో కూటమి విచ్ఛిన్నం అయిపోయింది, పోతే పోయింది. మీతో నీ తెరువు పోతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా నష్టపోతాం, మేము కూడా నష్టపోతామని వాళ్ళు అనుకున్నారు. అట్లానే ఇంకా రకరకాలుగా గల్ఫ్ దేశాలను రమ్మని, గల్ఫ్ దేశాలు కూడా ఏమన్నా ఇప్పటికే నష్టపోయింది చాలు మా మహానుభావ, మీ వల్ల మేము నష్టపోతున్నాం, మీ సైనిక స్థావరాలు వాళ్ళు రాలేదు. అమెరికా ప్రజలు 2500 చోట్ల సుమారు 90 లక్షల మంది అంటే 1 కోటి మంది ప్రజలు నిరసన వ్యక్తం చేసింది అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకంగా. చూసాం కదా మనం. అంటే ఇక్కడ ఇంట బయట అంతట్లా వ్యతిరేకున్నాను. కానీ మీరు అన్నది ఒకటి ఏంటంటే అమెరికా అధ్యక్షుడికి ఎట్లన్నా చేసి నేను శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలి, శాంతి బహుమతి పొందాలి, నోబెల్ శాంతి బహుమతి పొందాలని అనుకుంటున్నాను. సమస్య లేదు, అది రాదు. వాళ్ళు ఇంకోటి శాంతి బహుమతి ఇవ్వనందుకు కూడా వాళ్ళని కూడా విమర్శించండి, ఇష్టం ఉండదు ఇచ్చిన వాళ్ళని కూడా చూసిన శాంతి బహుమతి పనికిరాని ఫార్స్, మీరు ఇచ్చే శాంతి బహుమతి పనికిరాని పోను, నాకు ఇస్తే కరెక్ట్, నాకు ఇవ్వకపోతే పనికిరాని పొమ్మను కదా. అందుకనే అమెరికా అధ్యక్షుడి మాటలు వాళ్ళు అంటే రోజుకో మాట, గంటకో మాట, రోజుకో పూటకో మాట మాట్లాడే కథల ఇప్పుడు ఇజ్రాయెల్ కొరకడానికి కొయ్యగా మారిపోయింది. తనకు ఇజ్రాయెల్ ఎట్లా వెనక్కు పంపించే పరిస్థితి లేదు. అంటే తను చెప్పిన మాట ఇజ్రాయెల్ ఇంట్లేదు కనుక మేమెందుకు వినాలని చెప్పి ఇటు పక్కన ఇరాన్ అంటుంది. ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ లో కాకుండా ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకో మధ్యవర్తిత్వం మన వేరే దేశాన్ని ఎన్నుకొని చేస్తున్నారు కదా, అక్కడ కూడా ఇదే సమస్య. ఇప్పుడు ఇజ్రాయెల్ పీఠముడి వేస్తుంది. ఇప్పుడు ఈ మొత్తంలో అమెరికా బాగానే ఉంది, ఇరాన్ బాగానే ఉంది, విందాం అనుకుంటున్నారు. కానీ అణు ఆయుధాలు తయారు చేసే ఏదైతే యురేనియం 60-70% అక్కడ శుద్ధి చేయబడ్డది. 90% శుద్ధి చేయబడితే వాళ్ళకి ఆయుధాలు దక్కినట్టే. అది పిచ్చివాడి చేతిలో రాయి, మొట్టమొదటి ఆయుధాన్ని మా మీదే ప్రయోగిస్తారు అని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు భావన. అసలు వాళ్ళ దగ్గర ఏం లేదు, చూస్తే మేమే తీసుకుంటున్నాం, లేకపోతే ఇంకేదో చేస్తాం, నిర్వీర్యం చేస్తాం, మేము ఒప్పందం కుదుర్చుకొని అండి అమెరికా సర్ది చెప్తుంది. సార్ ఇన్ని యుక్తాయుక్త విచక్షణల మధ్య మిడిల్ ఈస్ట్లో ఒక నమ్మకమైనటువంటి మిత్ర దేశాన్ని యుఎస్ వదులుకోవడానికి సిద్ధంగా ఉందంటారా? అంటే ట్రంప్ నోటి దురుసు వల్ల కావచ్చు, తెంపరితనం వల్ల కావచ్చు, ఆయన చేష్టల వల్ల కావచ్చు, అంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్రెండ్షిప్ కంట్రీని, అలాంటి ఒక మిత్ర దేశాన్ని మిడిల్ ఈస్ట్లో వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉందంటారా అమెరికా? రెండు మంచి మిత్ర దేశాలు ఏం కావు, ఒకరి అవసరాలకు ఒకరు తీసుకున్నారు అంతే. ఇజ్రాయెల్ అవసరం ఇజ్రాయెల్ అమెరికాతో, అమెరికా అవసరం ఇజ్రాయెల్ తో అమెరికా అంతే. అంటే ఆ అవసరాలే ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసాయంటారు. అంతే, అంతకని ఏం లేదు. కనుక ఈ అవసరార్థం ఫ్రెండ్షిప్ ఎప్పుడు పనికి రాదంటున్నాను. ఒక నెతన్యాహు ట్రంప్ కంటే 100 రెట్లు నీ అంత సమస్య లేదు నెతన్యాహు. కనుక అమెరికా అధ్యక్షుడు 4 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు, అది అక్కడిది. కనుక అక్కడ నియంతగా అమెరికా స్థానం లేదు. వాళ్ళ కాకపోతే రేపు పోవాల్సిందే. రెండోసారి పొడి చేయడానికి, మూడోసారి పొడి చేయడానికి వీల్లేదు. సరే ఎత్తుకుతున్నాడు, ఏది నేను 2 సార్లు వరుసగా గెలవాలే కదా, రెండోసారి వరుసగా గెలిచినప్పుడు కానీ నేను మరోసారి పోటీ చేయొచ్చు, లీగల్ గా తీసుకుంటా అని. ఇంకోటి ఏంటంటే కోర్టులు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, యుద్ధాన్ని సమర్థిస్తలేరు, సుంకాల యుద్ధాన్ని అంత సమర్థిస్తలేరు, చూస్తున్నాం కదా. అందుకనే ఇజ్రాయెల్ తన స్టాండ్ అట్లాగే ఉంచుకుంది. మారింది అమెరికా స్టాండే అంటున్నాడు ప్రతిసారి కూడా. వాళ్ళు యుద్ధం వద్దంటే యుద్ధం చేయమన్నది ఇజ్రాయెల్ కదా. నువ్వు అంతేందుకు 12 రోజులతో శాంతి కుదిరింది 2025లో, మళ్ళీ 2026 ఫిబ్రవరి 28 నాడు ఇజ్రాయెల్ కు తెలియకుండానే యుద్ధం మొదలుపెట్టింది అమెరికా. అది మొదలు పెట్టగానే వెంటనే ఇజ్రాయెల్ కూడా క్షిపణి దాడి చేసింది. ఏది మన విద్యార్థులు చనిపోయిన స్కూల్ మీదనేమో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇప్పటికీ నేను చేసినాను ఇజ్రాయెల్ అంటుంది, కాదు వాళ్ళు కాదు నేనే చేసినా ట్రంప్ అంటున్నాడు. ఇప్పటికి కూడా 186 మంది పిల్లలు చనిపోయాను కదా రమణ గారు, దాని మీద ఇజ్రాయెల్ ఏమో నేను దాడి చేసినా అంటుంది స్కూల్ మీద. ఆ స్కూల్ మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే అక్కడనే పక్కనే బంకర్ ఉన్నది, ఆయుధాలు దాచిపెట్టారు, దానికోసం చేసినా మన పిల్లలు చంపాలని మాకు ఏం లేదు అని ఇజ్రాయెల్ వివరణించుకుంది కూడా. కాదు మేమే చేసినామనేమో అమెరికా అంటుంది. ఈ రెండు చూడండి. ఇటు పక్కన మాత్రం బంకర్ మీద దాడి చేసి 44 మంది చంపింది మాత్రం అమెరికా క్షిపణి పోయింది. అమెరికా వాళ్ళే పూర్తి స్థాయిలో మన ఇది మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెట్టడము, మొత్తం నిఘా పెట్టడము, తర్వాత GPS వాడి
పూర్తి స్థాయిలో దాన్ని 44 మంది ఎక్కడ సమావేశం తెలుసుకొని 28 ఫిబ్రవరి నాడు యుద్ధం మానవహనంతో మొదలైంది ఆ రోజే రెండు చోట్ల కూడా విద్యార్థుల మీద ఆ రెండు కూడా. సార్ ఇప్పుడు ఈ ఏమవుతుందంటే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్యలో జరుగుతున్న ఈ పరిస్థితిని చూసి ఇరాన్ ఏమైనా చంకలు గుద్దుకుంటుందంటారా? ఇరాన్కి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా? కానీ వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇప్పుడు కాకపోతే రేపైనా కలుస్తారని ఇరాన్ భయపడుతూనే ఉంటారు. ఇరాన్ ఎప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ నమ్మది, అమెరికా నమ్మది. కాల్పుల విరమణ అంటే ఇరాన్ ఎంత జాగ్రత్తగా ఉందంటే, మీరు కాల్పుల విరమణ అంటుండ్రు కానీ సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా ఒక్కడు కూడా ఆయుధం విడిచిపెట్టొద్దు, మన జాగ్రత్తలు మనం ఉందామని చెప్పి అసలు హిజ్బుల్లా మన ముస్తఫా కొమేని ఉన్నాడా లేడా తెలియదు ఇప్పటికి కదా, ఉన్నాడా లేదు ప్రజలకు ఎవరు కనపడి. అదే నెతన్యాహు మీద అదే ఆరోపణ వచ్చింది, నెతన్యాహు చచ్చిపోయాడు లేడన్నారు, కానీ టీ దాక్కుడు కనపడ్డాడు, కావాలని బయటకు వచ్చి టీ దాక్కుడు కనపడ్డాడు. అయితే ఇప్పుడు అక్కడ ఇరాన్ లో ఒక క్రమశిక్షణ, రమణ గారు మీరు గమనించాలి, మీకు తెలుసు అక్కడ ఏంటంటే సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా, సుప్రీం ఏదైనా కావచ్చు, ఆకాశవాణి కావచ్చు, సుప్రీం ఆదేశాలు వచ్చేదాకా ఒక్కడు కూడా ఆయుధం విడిచిపెట్టదని వాళ్ళ కమిట్మెంట్. అంటే చావోరేవో తెలుసుకోవడానికి అక్కడ ఉన్నారు. అమెరికా ప్రజలు అక్కడ సిద్ధం లేదు కదా, ఇక్కడ ప్రజలతో సహా చిన్న పిల్లవాడితో సహా ఇరాన్ లో సిద్ధమైంది. అది కరెక్ట్ అని ఫండమెంటలిస్టులు అందరూ అట్లా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ మానవ బాంబులు, ఒక్కొక్కడు ఒక మానవ బాంబు అనుకోండి. అటువంటి అప్పుడు వాళ్ళకు తోకలేదు. ఇరాన్ కూడా ఏమన్నది, ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని పెట్టి దొంగ దెబ్బ తీస్తుంది అమెరికా, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలని వాళ్ళు తయారున్నారు. సేమ్ అదే పక్క ఇరాన్ భయపడ్డ ఇజ్రాయెల్ కూడా అదే రకంగా ఉన్నది. ఇజ్రాయెల్ కూడా ఎక్కడ తగ్గలే. కాల్పుల విరమణ ఒప్పందం అంటే అమెరికాతో కలిసినా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ వీళ్ళున్నారు. కానీ అమెరికాను అమాయకంగా ఏంటంటే, అమెరికా అధ్యక్షుని చర్యలు అవి రోజు పూటొక మాట, మనకి ఏంటంటే గులకరాయి టైప్ మాటలు కనుక ఆయన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇప్పుడు ఏది ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో పొసిగినా పొసగకపోయినా యుద్ధం పరిస్థితి ఎలా ఉందంటారు ప్రస్తుతానికి? ఫైనల్ గా క్లుప్తంగా ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మంచి ప్రశ్న సార్. చివరిగా ఒక మాట చెప్తాను, ఏంటంటే ఈ యుద్ధం ఇప్పుడంతా ఆగేటట్లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఆరోపిస్తున్నట్టే ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో యుద్ధం ఆగొద్దని కోరుకుంటుంది, ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తే కావద్దని కోరుకుంటుంది. కనుక యుద్ధం ఇప్పుడు ఆగే పరిస్థితి, యుద్ధం ఆపే చర్యలన్నిటికీ విఘాతం కలిగిస్తుంది ఇజ్రాయెల్ మాత్రమే. కనుక అమెరికా అధ్యక్షుడు ఆవేశంలో అర్థం ఉంది, ఈ విషయంలో నెతన్యాహు వ్యతిరేకంగా అర్థం ఉన్నది. కానీ పరుషమైన మాట్లాడండి కదా, రేపో ఎల్లుండో చూడండి మా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చాలా మంచి మిత్రుడు అని రేపు అనకపోతే అడగండి. సార్ ఎగ్జాక్ట్లీ, ట్రంప్ వ్యవహార శైలి మనకు తెలియదు కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం, చూస్తూనే ఉండండి.